ఓయో రూమ్లో భర్త మరో మహిళతో రాసలీలల్లో మునిగి తేలుతుండగా భార్య కుటుంబ సభ్యులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న ఘటన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో వెలుగు చూసింది. మహబూబాబాద్ మున్సిపాలిటీలో ఓ ప్రధాన పార్టీకి చెందిన మాజీ కౌన్సిలర్ భర్త భరోసా కేంద్రంలో సపోర్ట్ పర్సన్గా విధులు నిర్వహిస్తున్న ఓ యువతితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. అయితే గతంలో ఇదే విషయంపై భార్య భర్తను పలుమార్లు మందలించింది. అయినప్పటికీ భర్త తన పద్ధతిని మాత్రం మార్చుకోలేదు. ఈ క్రమంలోనే ఓయో రూమ్లో ఆ యువతితో ఏకాంతంగా గడుపుతున్న వేళ భార్య తన కుటుంబ సభ్యులు ఓయో రూంపై దాడి చేశారు. తలుపులు పగలగొట్టి మరీ లోపలికి దూసుకెళ్లారు. మాజీ కౌన్సిలర్ భర్తతో పాటు ఆ యువతిని చితకబాదారు. అనంతరం డయల్ 100 జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. కఠిన చర్యలు తీసుకోవాలంటూ వారు డిమాండ్ చేశారు. అయితే గతంలో కూడా ఒకసారి ఇలానే జరిగితే రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని మందలించి వదిలేశానని, అయినా పద్ధతి మార్చుకోలేదని ఆరోపించింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇక దేశవ్యాప్తంగా ఓయో రూమ్లు అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారాయని సమాజం కోడై కూస్తుండగా ఇటీవలే ఓయో రూమ్లో ప్రవేశాలకు కఠిన నిబంధనలను అమలు చేస్తున్నారు. అయినా అసాంఘిక కార్యకలాపాలు జరుగుతూనే ఉన్నాయి. నేనే డైల్ చేసి రండి. ఇగో టీవీలో పని చేసుకుంటా. ఓయో రూమ్లో భర్త మరో మహిళతో రాసలీలల్లో మునిగి తేలుతుండగా భార్య కుటుంబ సభ్యులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న ఘటన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో వెలుగు చూసింది. మహబూబాబాద్ మున్సిపాలిటీలో ఓ ప్రధాన పార్టీకి చెందిన మాజీ కౌన్సిలర్ భర్త భరోసా కేంద్రంలో సపోర్ట్ పర్సన్గా విధులు నిర్వహిస్తున్న ఓ యువతితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. అయితే గతంలో ఇదే విషయంపై భార్య భర్తను పలుమార్లు మందలించింది. అయినప్పటికీ భర్త తన పద్ధతిని మాత్రం మార్చుకోలేదు. ఈ క్రమంలోనే ఓయో రూమ్లో ఆ యువతితో ఏకాంతంగా గడుపుతున్న వేళ భార్య తన కుటుంబ సభ్యులు ఓయో రూంపై దాడి చేశారు. తలుపులు పగలగొట్టి మరీ లోపలికి దూసుకెళ్లారు. మాజీ కౌన్సిలర్ భర్తతో పాటు ఆ యువతిని చితకబాదారు. అనంతరం డయల్ 100 జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. తనపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ వారు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు చీటీలో చేసుకుంటా మొన్న కూడా 6 months బ్యాక్ పట్టుకున్నా. పట్టుకొని సరే ఎందుకు ఆడలో వేసిన ఇది షీటీ అని చెప్పుకొని షీటీ వేసుకుంటా ఆయన లోగా తీసుకుంటా ఇవన్నీ కథలు పడతాను అంటే నీకు షీటీ నేను ఏమైనా చేయగలుగుతాను. అందరు సపోర్ట్ నాకుంది, పోలీసుల సపోర్ట్ ఉంది, నాకు అన్ని తెలుసు అనేసి సిఐ ఎస్పీ ఇక అంతా చూసుకొని కథలు పడతాను. ఇట్లా షీటీలో పనిచేసేది
గతంలో కూడా ఒకసారి ఇలానే జరిగితే రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని మందలించి వదిలేశారని అయినా పద్ధతి మార్చుకోలేదని అన్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఓయో రూమ్లు అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారాయని సమాజం కోడై కూస్తుండగా ఇటీవలే ఓయో రూమ్లో ప్రవేశాలకు కఠిన నిబంధనలను అమలు చేస్తున్నారు. అయినా అసాంఘిక కార్యకలాపాలు మాత్రం జరుగుతూనే ఉన్నాయి. ఇక దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సుధాకర్ అందిస్తారు. సుధాకర్, చెప్పండి, ఇటు ఓయో రూమ్లో ఈ ఘటన జరగడం అనేది మరీ దారుణం. సో ఇక్కడ ఈ మధ్యకాలంలో చూసుకున్నట్టయితే తరచుగా అక్రమ సంబంధాలు అనేటివి జరుగుతూనే ఉన్నాయి. అంతేకాకుండా ఓయో రూమ్లో అయితే అక్కడ మాత్రం కార్యకలాపాలు చాలా విచ్చలవిడిగా జరుగుతూనే ఉన్నాయి. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలపండి. స్రవంతి, మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో మున్సిపల్ కౌన్సిల్ మెంబర్ సంబంధించిన మాజీ కౌన్సిలర్ భర్త ఒక యువతితో వచ్చేసి ఓయో రూమ్ లో వివాహిత సంబంధం పెట్టుకుని జీవన కొనసాగే నేపథ్యంలో మాత్రము తన భార్య వచ్చేసి తన కుటుంబ సభ్యులతో వెళ్ళేసి ఓయో రూమ్ తలుపులు బద్దలు కొట్టి మరి వాళ్ళని పట్టుకోవడం జరిగింది. అయితే ఈ వ్యక్తి వచ్చేసి గతంలో చూసుకుంటే ఒక పార్టీకి, ప్రధాన పార్టీకి సంబంధించిన పట్టణ కార్యదర్శిగా కొనసాగడం జరిగింది. సదరు వ్యక్తి యొక్క భార్య కూడా మా కౌన్సిల్ మెంబర్ చేసింది. అయితే ఈ రోజు ఈ ఓయో రూమ్ లో సదరు వ్యక్తి ఉన్న వివాహిత సైతం గతంలో ఇదే కౌన్సిల్ లో మెంబర్ కూడా కొనసాగింది. అయితే వీరిద్దరు కౌన్సిల్ గా ఉన్న నేపథ్యంలో మాత్రం పరిచయం కాస్త ప్రేమగా మారి వివాహిత సంబంధానికి దారితీసింది. అయితే గత 6 నెలల క్రితం కూడా ఈ మహిళతోటి వివాహిత సంబంధంలో రెడ్ హ్యాండ్ గా పట్టుకోవడం ద్వారా మాత్రం మహిళ సదరు వ్యక్తికి చెప్పడం జరిగింది. ఇంకోసారి ఇటువంటి జరిగితే మాత్రం ఖచ్చితంగా మేము దాడి చేయడం జరుగుతుంది, ఇది రిపీట్ కావద్దని చెప్పడం జరిగింది. అయినా ఈ సంఘటన జరిగి 6 నెలలు కాకముందే మరోసారి సదరు మహిళతోటి మాత్రము ఈ వ్యక్తి ఓయో రూమ్ లో ఏకాంతంగా ఉండడం తెలిసిన వెంటనే మాత్రము సదరు మహిళ వెళ్ళేసి అక్కడ ఉన్న వాళ్ళిద్దరిని పట్టుకొని చితకబడడం జరిగింది. అంతేకాకుండా ఆడికి వెళ్ళిన తర్వాత ఒక విషయం పెట్టుకోవడం జరిగింది. ఇప్పుడున్న మహిళ వచ్చేసి సఖీ సెంటర్ లో ఒక ఉద్యోగం చేస్తూ ఆ సఖీ సెంటర్ కి సంబంధించిన వాహనాన్ని సైతం తీసుకొచ్చి ఆ ఓయో రూమ్ ముందు పక్కన పెట్టి లోపలికి వెళ్ళి వివాహిత సంబంధం కొనసాగిన నేపథ్యం కనబడుతుంది. అయితే ఒకటే చూసుకోవచ్చు, ఈ మధ్య కాలంలో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కానీ అలాగే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఓయో రూమ్ లో అసాంఘిక కార్యక్రమాలకు అడ్డంగా మార్చుకొని చాలా మంది వివాహిత సంబంధాల కోసం అక్కడికి వెళ్ళి ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్న నేపథ్యం కనబడుతుంది. అయితే గతంలో చూసుకుంటే ఒక 4 నెలల క్రితం వరంగల్ సైతం డిగ్రీ చదువుతున్న విద్యార్థిని కొంతమంది ఫ్రెండ్స్ కూడా తీసుకెళ్లి ఇదే ఓయో రూమ్ లో మత్తు పానీయం స్వీకరించి ఆమె మీద అత్యాచారం చేసిన పరిస్థితి నెలకొంది. ఇటువంటి సంఘటనలు వరుసగా కొనసాగుతున్న మాత్రం పోలీస్ శాఖ మాత్రం ఈ ఓయో రూమ్ల మీద ఏదో తూత మంత్రంగానే వెళ్ళేసి ఇటువంటి సంఘటన జరిగిన మాత్రమే రైడ్ చేయడము, వాళ్ళకు చెప్పడం జరుగుతుంది. కానీ ఇటువంటి అసంఘిక కార్యక్రమాలు చేస్తున్న ఓయో రూమ్ల మీద ఖచ్చితంగా పటిష్టమైన భద్రతా ఏర్పాటు చేయడం జరిగితేనే మాత్రము ఇటువంటి కొంత నేరాలను ఆపరించుకోవచ్చు. కానీ నిన్న జరిగిన సంఘటన చూసుకుంటే మాత్రము ఇది చాలా అంటే పొలిటికల్, అంటే రాజకీయంగా ఉన్న వాళ్ళు 10 మందికి నీతులు చెప్పే విధంగా ఉండాలి. కానీ ఇది రాజకీయ రంగ ప్రవేశం ఉన్న వాళ్ళు మాత్రమే ఇటువంటి అసాంఘిక కార్యక్రమాలు చేసుకుంటూ బయట ప్రపంచానికి తప్పుదో చేసే ప్రయత్నిస్తారు. కాబట్టి ఇటువంటి సంఘటన మరియు అంటే మళ్ళీ జరగకుండా ఉండడం కోసం మాత్రం ఇప్పటికీ సదరు మహిళ మీద అలాగే ఆ వ్యక్తి మీద మాత్రం పోలీసులు ఫిర్యాదు చేయడం జరిగింది. వారి మీద కేసు నమోదు చేసి దర్యాప్తు మాత్రం పోలీసులు కొనసాగుతున్నారు.